దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారి అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మత్తయి గ్రంథం 17:20. ప్రియా సర్వాధికారి అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఈ వాగ్దానం చేత పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి మనకు జయమనుగిరిచి విశ్వాస వీరులుగా ప్రార్థనా యోధులుగా ప్రభు చేసి మన జీవితంలో జయ విజయం దయచేసి ఈ దినమంతా ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆత్మీయ జీవితంలో మనం పైకి వెళ్ళాలని కోరినప్పుడు కొండల వంటి ఆటంకాలు మనల్ని అడ్డగిస్తున్నాయి. మనం ఏమీ తోచని వారుగా ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా? అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు గొలియాతు అనే 6 మూరల జానులు ఎత్తుగల మాసపు కొండ ఇశ్రాయేలు వారిని భయక్రాంతులుగా చేసి వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు. దావీదు కొండ వంటి ఆ మనిషిని చూడకుండా నేను యెహోవా పేరట వచ్చున్నాను అంటున్నాడు దావీదు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఒక వరుసల తాళ్ళలో రాయి పెట్టి కొట్టి చంపాడు. ప్రియులారా, పర్వతం వంటి సమస్యలు చూడకుండా మహిమ ఘనత ప్రభావం గల దేవుని వైపే మీరు చూడండి. సమస్య ఎంత పెద్దదైనా సరే మనం నమ్మిన దేవుడు సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు. ఎంతటి భయంకరమైన పర్వతం వంటి సమస్య అయినా సరే అల్పమైనదిగా మనకు కనబడినట్టుగా చేసే గొప్ప దేవుడు. పేతురు ప్రభువుని చూడకుండా అలలను చూసి మునిగిపోయాడు. ప్రియులారా, మనం లోకాన్ని చూస్తే మునిగిపోతాం, దేవుని చూస్తే జయం పొందుతాం. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి. కైన ప్రియులారా, గొలియాతు లాంటి మాంసం కొండని, మాంసంతో కూడిన మనుషులు కాదు, పరిశుద్ధ దేవుని వైపు మనం తేరుచుద్దాం. ప్రియులారా, పరిశుద్ధులైన దేవాదేవుడు జయ విజయం ఇవ్వగల దేవుడు. ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు చెప్పుచున్నాడు. వినుడి ద్వారా విశ్వాసం కలుగుచున్నది. అద్భుతమైన సాక్ష్యాలు విన్నప్పుడు మీకు విశ్వాసం కలుగుచున్నది. పరిశుద్ధ గ్రంథంలో యేసు చేసిన అద్భుత కార్యాలను దేవుడు తన వారి ద్వారా జరిగించిన గొప్ప సంఘటనలు మనకు విశ్వాసాన్ని ఇస్తున్నాయి. విశ్వసించేవాడు కలవరపడడు, నీతిమంతుడు విశ్వాసం ద్వారానే జీవిస్తాడని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. దేవాదేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం ద్వారా మీరు జయం పొందుతారు. కొండలను చూసి తొలగిపోవలసిందిగా ఆజ్ఞాపించవలనని యెహోషువ ఆనాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలుమని ఆనాడు ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని నిలిపాడు. ప్రియులారా, ఈరోజు మనం కూడా ఎటువంటి సమస్యనైనా సరే నిలపడానికి మనలో విశ్వాసం ముందుకు రావాలి. మన విశ్వాస వీరులమై ఉండాలి. దేవుని యొక్క హస్తకార్యం గురించి నాకు ఎందుకు గురించి మనం ముందుకెళ్ళాలి. దేవుడు తన ఆత్మకార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించగల దేవుడు. అందుకే అన్నాడు, నా హస్తకార్యములను గురించి నాకు ఆజ్ఞాపించము అని ప్రభు చెప్పినాడు కదా. కనుక యేసు నామములో దూరముగా వెళ్ళమని ఆజ్ఞాపించండి. శత్రు బలం క్షీణించబడడానికి యేసునామాన్ని వాడండి, యేసు రక్తాన్ని వాడుకోండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి గలదవదు అని జకర్యా గ్రంథం 4:6 ఈ సత్యం మీకు కనపడుతుంది. దేవుడు సెలవిచ్చున్నాడు. ప్రియులారా, పర్వతం చూసి భయపడొద్దు, అవి నిన్ను చూసి భయపడుతున్నవి గనుక యేసు నామములో ఆజ్ఞాపించి వాటిని వెళ్ళగొట్టండి. యేసు రక్తంలో జయముంది. యేసు రక్తమే విజయం ఇవ్వగలుగుతుంది. యేసు రక్తం పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, అమూల్యమైన రక్తం కనుక ఈ అమూల్యమైన రక్తం చేత మీరు సాతాను శోధనకి ఇన్ని జయించడానికి ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగలిగితే కానీ అది పోవునండి. యేసు నామములో ఆజ్ఞాపించండి, అద్భుతాలు చేయండి. ఆవగింజ చాలా చిన్నదైనప్పటికీ అది గట్టి గింజ, పరిపూర్ణమైన గింజ, సంపూర్ణమైన గింజ. మనలో సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం మనకు కావాలి. విశ్వాస వీరులమై జీవించాలి. ప్రభు తట్టే హృదయాలు, ఆలోచన, తలంపులెత్తి ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించును గాక. ఈదైన ఈ వాగ్దానంతో ప్రభు మనకు జయమిచ్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడా, సర్వకృపానిదైన ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ఈ ప్రార్థన ద్వారా మాకు ప్రతిఫలం దయచేయండి. మీ పిల్లల్ని మమ్మల్ని ఆశ్రయించి విశ్వాస వీరులుగా మమ్మల్ని చేసి విశ్వాసంలో ముందుకెళ్ళటానికి ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు కాక పరసంబంధం నీ వైపు చూసి మేము బలం పొందుకొని మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ఆశ్రయించి దీవెన దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.